హలో అండి. వెరీ గుడ్ ఈవెనింగ్ ఆల్. థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు. వెల్కమ్ ఆల్ సార్. లక్ష్మీస్ షాన్విక్ డిజిటల్ సొల్యూషన్స్ అండి. మీ అందరూ కూడా బిజినెస్ ఓనర్సే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సార్ ఇది డెమో ఒక మీ బిజినెస్ కోసం మీరే ఓన్‌గా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎలా రన్ చేయాలో నేర్చుకోవడానికి ఇదొక డెమో సెషన్ అండి. ఈ డెమోలో మీరేం తెలుసుకుంటారంటే, ఈ 10 డేస్‌లో మీరేం నేర్చుకుంటారు అనేది మీరు తెలుసుకుంటారు. ఓకే. సో, యాక్చువల్‌గా మాకు 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్ ఫీల్డ్‌లో. అండ్ ఇన్ ద సేమ్ వే 5 ఇయర్స్ నుంచి మేము మెటా యాడ్స్‌ని టీచింగ్ కూడా చేస్తున్నాము. అంటే మీలాంటి బిజినెస్ ఓనర్స్‌కి మేము ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము టీచ్ కూడా చేస్తున్నామండి. ఓకే. ఈయన మా సార్ సీఈఓ గంగాధర్ గారు. ఓకే. మా టీమ్ అండి అనిత గారు, సూర్యప్రకాష్ గారు. నా పేరు కుమారి అండి. ఓకే. గంగోత్రి గారు గూడా ఉంటారు. ఆయన టెలికాలింగ్ టీమ్. అండ్ ఆల్రెడీ మేము 5 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తూ ఒక 1000 ప్లస్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ సర్వీసెస్. వాళ్ళు ఓన్ బిజినెస్‌కి కంఫర్టబుల్‌గా వాళ్ళు లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటున్నారండి. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? నేను ఒక్కసారి అన్‌మ్యూట్ చేస్తాను. మీరెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. మీరెందుకు అసలు ఈ సెషన్‌కి అటెండ్ అయ్యారు? వాట్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది జస్ట్ ఐ వాంట్ టు నో. ఏమి నేర్చుకోవడానికి మీరు అటెండ్ అయ్యారు? అంటే మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరెందుకు డిజిటల్ మార్కెటింగ్ మెటా యాడ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్‌మ్యూట్ చేస్తానండి. మేడమ్స్ ఉన్నారు, సర్స్ ఉన్నారు. ఎవరైనా పర్లా. హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. యాహ్! గీత గారు. యాహ్! అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మేడం బిజినెస్ కి లీడ్స్ జనరేట్ చేయడం కోసం మనం జాయిన్ అయ్యాం. యెస్ మేడం. ష్యూర్‌గా మీరు మీ బిజినెస్‌కి ఖచ్చితంగా లీడ్స్ జనరేట్ చేసుకుంటారు. ఎస్ మేడం. వన్ ప్లస్ అని ఉందండి ఇక్కడ. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. సార్, మేడం ఎవరైతే వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకోండి. వన్ ప్లస్ అండి. వన్ ప్లస్ సిపిహెచ్ 2613 అని ఉందండి. అన్‌మ్యూట్ చేసుకోండి. యాహ్! మోటో G71 5G అని ఉంది. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. అదే రియల్ ఎస్టేట్ మన యాడ్స్ కంపెనీ చేయడం కోసం మేడం. అది మా బిజినెస్ కంపెనీ. యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వర్క్ చేస్తాను. ఓకే. అందుకోసమనే నేను జూమ్ లింక్ రావాల్సి వచ్చింది. ఓకే సార్. థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేసేసేయండి. డెమో అయిపోయే లోపల మీకు క్లారిటీ వస్తుందండి. మీరేం నేర్చుకుంటారు ఏంటి అనేది. ఓకే. బిఫోర్ మనకి మార్కెటింగ్ అంటే మనకంతా తెలిసింది ఏంటి అంటే పాంప్లెట్స్ పంచడము, లేకపోతే టీవీలో యాడ్స్ ఇవ్వడము, లేకపోతే ఒక మార్కెటింగ్ టీమ్‌ని హైర్ చేసుకొని మనం వాళ్ళతో మార్కెటింగ్ చేయించడము, న్యూస్ పేపర్‌లో యాడ్స్ ఇవ్వడము, లేకపోతే ఒక రిఫరెన్స్ మన ఫ్రెండ్స్ ద్వారానో, మన రిలేటివ్స్ ద్వారానో ఒక రిఫరెన్స్ వస్తే వాళ్ళతో ఎళ్లి మనం మాట్లాడి ఆ డీల్ క్లోజ్ చేసుకోవడము. లేకపోతే టెలికాలింగ్ టీమ్‌ని హైర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిచ్చి మన లీడ్స్ క్లోజ్ చేసుకోవడము. లేకపోతే బ్యానర్స్ కట్టడము, లేకపోతే డోర్ టు డోర్ వెళ్లి మన మార్కెటింగ్ నా ప్రొడక్ట్ ఇది, లేకపోతే మా సర్వీసెస్ ఇది అని చెప్పుకొని మనం మార్కెటింగ్ చేయడమో జరిగింది. కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్‌గా మెటా యాడ్స్‌తో కొంచెం కాస్ట్‌లీ అండి. కొంచెం అంటే బాగా కాస్ట్‌లీయే. అంతెందుకండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం న్యూస్ పేపర్‌లో ఒక యాడ్ ఇవ్వాలి అంటే మినిమమ్‌గా 20,000-25,000 ఖర్చు పెడితే గాని మనం న్యూస్ పేపర్‌లో యాడ్ ఇవ్వడానికి లేదు. సో, అదే 25,000 కనుక మనం మెటాలో కనుక స్పెండ్ చేస్తే మనం ఖచ్చితంగా 3-4 మంత్స్ కంఫర్టబుల్‌గా మన లీడ్స్ అనేవి మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో, ఒకరోజు మనం న్యూస్ పేపర్‌లో యాడ్ ఇచ్చిన దానికంటే కూడా కంటిన్యూయస్‌గా మనం మెటాలో 3-4 మంత్స్ యాడ్స్ రన్ చేస్తే మీరెక్కువ వస్తాయి అనుకుంటున్నారా? తక్కువ వస్తాయి అనుకుంటున్నారండి లీడ్స్? వన్ డే న్యూస్ పేపర్ యాడ్ బెస్టా? 3-4 మంత్స్ మెటాలో యాడ్స్ రన్ చేయడం బెస్టా అండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అండి. ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మెటా యాడ్స్ అండి. ఖచ్చితంగా నో డౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెటా యాడ్స్ రన్ చేస్తే కంటిన్యూయస్‌గా మనకి లీడ్స్ ఖచ్చితంగా ఎక్కువొస్తాయండి. ఓకే. సో, దానికి మనం డిజిటల్ మార్కెటింగ్‌ని దాంట్లో కూడా మనం మెటా యాడ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజను అంటే, మనం కనుక ఓవరాల్ సోషల్ మీడియాని మనం మొత్తం ఒక 100% సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు అంటే, దాంట్లో 75% ఆఫ్ ద పీపుల్ మీకు మెటాలో ఉంటారు. ఇది మా ఇన్‌స్టిట్యూటో లేకపోతే మేమో నా ఓన్‌గా చెప్తుంది కాదండి. మీరు గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసుకున్నా కూడా యూ విల్ ఫైండ్ ద సేమ్ అనాలిసిస్. మీకు ఖచ్చితంగా 75% మీకు మెటాలో ఉంటారు. మిగతా 25% మాత్రమే యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని ఉంటారండి.
సో అందుకని మనం మెటా యాడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మెటా అంటే ఏమేమి వస్తాయంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వస్తుందండి. ఓకే. మీరు ఈ 10 డేస్ కోర్స్‌లో ఏం నేర్చుకుంటారు అనేది ఇది. ఓకే అండి. ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ సెకండ్ లైన్‌లో పడింది. దేర్ వోంట్ బి నథింగ్ మోర్ దెన్ దట్. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ క్రియేషన్ ప్రొఫెషనల్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్యాన్వా డిజైనింగ్, మెటా బిజినెస్ సూట్, చాట్ జీపీటీ, మెటా యాడ్స్ లైబ్రరీ, యాడ్స్ మేనేజర్, యాడ్స్ క్యాంపెయిన్ సెటప్. ఇవన్నీ కూడా మీరు ఈ 10 డేస్‌లో నేర్చుకుంటారు. ఓకే. ఈ 10 డేస్‌లో వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వచ్చేస్తాయండి. ఇదేం టఫ్ కాదు. ఈజీగానే ఉంటుంది సబ్జెక్టు. మీకు మినిమమ్‌గా ఫోన్ యూజ్ చేయడం వస్తే చాలు. దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటాయి. సార్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తారు. డైరెక్ట్‌గా గంగాధర్ గారే క్లాస్ తీసుకుంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా హెసిటేట్ అవ్వకుండా మీరు డౌట్‌ని అడగొచ్చు. ఓకే. మీకు మాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేషన్ నేర్పించేది ఏంటండి మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు యూజ్ చేసే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ మీ పర్సనల్ అకౌంట్స్. సో, మనం ఇక్కడ ఒక బిజినెస్‌కి అకౌంట్ ఎలా ఉండాలి? ఫేస్‌బుక్‌లో ఇంకో చిన్నది అండి. ఫేస్‌బుక్‌లో అకౌంట్ నుంచి మనం యాడ్స్ రన్ చేయడానికి లేదు. ఫేస్‌బుక్‌లో మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే. అకౌంట్ నుంచి మేము, మీరు కాదు కదా! ఫేస్‌బుక్ క్రియేట్ చేసిన వాడు కూడా రన్ చేయడానికి లేదు. లేదసలు ఆప్షనే లేదు. సో, మనకి ఏం చేస్తామంటే ఫేస్‌బుక్‌లో ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఆ పేజ్‌లో మనం ఎలా సెట్ చేసుకుంటే మనకి లీడ్స్ వస్తాయి. అంటే దానికి బిజినెస్‌కి సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ఏ బిజినెస్‌కైనా సరే. సో, ఆ సెట్టింగ్స్ అన్ని మనం ప్రాపర్‌గా సెట్ చేసుకుంటేనే మనకి పేజ్ అనేది హెల్తీగా ఉంటుంది. దట్ మీన్స్ క్వాలిటీగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో, అయన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండుంటుంది. అది మీ పర్సనల్ అకౌంటు. మనం ఒక బిజినెస్‌కి యాడ్స్ రన్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా మనకి బిజినెస్ అకౌంట్ ఉండాలి. సో, ఒక బిజినెస్ అకౌంటే క్రియేట్ చేస్తాం. ఫేస్‌బుక్‌లో ఒక బిజినెస్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బిజినెస్ అకౌంట్. ఇంకా చెప్పాలి అంటే అండి మీ ఫేస్‌బుక్‌లో మనం అకౌంట్‌కి అనేది ఫాలోవర్స్‌కి గాని, ఫ్రెండ్స్‌కి గాని రెస్ట్రిక్షన్ ఉంది. ఓన్లీ 5000 నుంచి 6000 మాత్రమే మనకి వస్తారు. ఫాలోవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా సరే. అదే ఒక పేజ్‌కొస్తే రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు. సో, అందుకని ఏ బిజినెస్‌కైనా 5000 6000 ఎనఫ్ కాదు కదా! మన ఫాలోవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా. సో, మనకేంటి కావాలి బిజినెస్. సో, బిజినెస్‌కి 5000, 6000 యూ కెనాట్ రెస్ట్రిక్ట్ దట్ నంబర్ కదా! సో, అందుకని ఒక పేజ్ చేస్తాం. పేజ్‌లో వేరే దానికి అసలు లిమిట్ అంటూ ఏమి ఉండదండి. ఎంతమందైనా ఉండొచ్చు. ఓకే. అది కూడా ఒక రీజన్. బిజినెస్‌కి పేజ్ ఎందుకు క్రియేట్ చేస్తాము అనడానికి. ఓకే. ఈ ఫేస్‌బుక్‌లో బిజినెస్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రెండిటిని లింక్ చేస్తామండి. లింక్ చేసిన తర్వాత మన వాట్సాప్ బిజినెస్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రెండిటికి లింక్ చేస్తాము. ఖచ్చితంగా ఇయన్నీ లింక్ చేయాలి. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం ఫేస్‌బుక్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫేస్‌బుక్ వెరిఫికేషన్ లేకపోతే మీరు ఒక 10,000, 15,000 ఇచ్చి కోర్స్‌లో జాయిన్ అయినా కూడా వెరిఫికేషన్ అనేది చెప్పరండి ఎవరు. కానీ మేము చెప్తాము. ఎందుకు అంటే మీరందరూ ఈ బిజినెస్‌కి రిలేట్ అయిన ఒక పేజ్ గాని, ఒక అకౌంట్ గాని బ్లాక్ అయితే ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. సో, అది మీకు ప్రాబ్లమ్ అవ్వకూడదు. ఈ పలానా ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాము. వీళ్ళు ఇలా చెప్పలేదు అని చెప్పి మాకు బ్యాడ్ నేమ్ రాకూడదు అనే ఉద్దేశంతో ఫేస్‌బుక్ వెరిఫికేషన్ అనేది చెప్తామండి. ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే జరుగుతుంది. మీ క్లాస్‌లో చెప్తారు. ఓకే. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే క్యాన్వా డిజైనింగ్ అండి. ఈ క్యాన్వా ఏ బిజినెస్ అయినా సరే మనం జనాల్లోకి వెళ్ళాలి అంటే సర్వీసెస్ అయితే సర్వీసు, మన ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా ఒక పోస్టర్ గాని, లేకపోతే ఒక వీడియో కానీ మనకు కావాలి. సో, దాన్ని మనం క్యాన్వా డిజైనింగ్‌లో నేర్చుకుంటాం. ఈ క్యాన్వా అనేది దీంట్లో నంబర్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే. వాటిని మనం మన బిజినెస్‌కి తగ్గట్టుగా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీరు నేర్చుకుంటారు. క్యాన్వాకి రిలేటెడ్ అయిన క్లాసెస్ 2 జరుగుతాయండి. ఒకటేమో పోస్టర్ డిజైనింగ్, ఇంకోటేమో వీడియో ఎడిటింగ్. ఓకే. మీకు అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు దాన్ని యూజ్ చేసుకొని ఎలా చేసుకోవచ్చో మీకు క్లియర్‌గా చెప్తారు.
ఓకే. దాని ద్వారా మీరు ఆ పోస్టర్స్ ఇప్పుడు సపోజ్ ఒక ఒక 10 టెంప్లెట్స్ నాకు నచ్చినియండి. నా బిజినెస్‌కి సంబంధించి. ఆ 10 టెంప్లెట్స్‌లో నాకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నచ్చింది. సో, దానిలో నుంచి ఒకటి, దానిలో నుంచి ఒకటి, దానిలో నుంచి ఒకటి అలా పిక్ చేసుకొని ఒక పోస్టర్‌లో నేను అన్ని పెట్టుకొని నేను చక్కగా డిజైన్ చేసుకుంటా. సో, ఈ డిజైన్‌ని నేను యాడ్ కింద రన్ చేసుకుంటానన్నమాట. అంటే నా బిజినెస్‌కి తగ్గట్టుగా. ఓకే. ఇట్లాగా క్యాన్వాకి రిలేట్ అయినది 2 డేస్ క్లాస్ జరుగుతుంది. ఓకే. ఒకరోజు పోస్టర్ డిజైనింగ్, పోస్టర్ ఆర్ ఫ్లైయర్ వాటెవర్ యూ కాల్ 2 సేమే అండి. పోస్టర్ డిజైనింగ్ ఒకటి అండ్ వీడియో ఎడిటింగ్ ఒకటి. వీడియోకి ఎడిటింగ్ అంటే మీకు ఇది ఆహ్, ఫిల్మోరా లాగానో లేకపోతే ఫోటోషాప్ ప్రో లాగానో ఇది ఉండదు. ఓకే. సింపుల్‌గా ఒక బిజినెస్‌కి ఒక యాడ్ రన్ చేయడానికి ఒక 1 మినిట్ లోపు వీడియోని మనం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఉంటుందండి. సో, దాన్ని మీకు క్యాన్వాలో ఎలా చేసుకోవచ్చు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. 2 డేస్ క్లాస్ అండి ఇది. నెక్స్ట్ మెటా బిజినెస్ సూట్. మనం ఈ క్యాన్వాని యూజ్ చేసుకొని పోస్టర్స్, డిజైన్స్ తయారు చేసుకున్నామండి. మీరందరూ బిజినెస్ ఓనర్సే కాబట్టి నేను ఒక చిన్న క్వెషన్ అడుగుతానండి. సపోజ్ మీ అవుట్‌లెట్ అయినా, ఆఫీస్ అయినా వాటెవర్ యువర్ బిజినెస్ మీదే బిజినెస్ అయినా కానియండి. ఒకరోజు షాప్ ఓపెన్ చేస్తాను. 2 రోజులు క్లోజ్ చేస్తాను. లేకపోతే 2 రోజులు షాప్ ఓపెన్ చేసి 2 రోజులు క్లోజ్ చేస్తాను. మళ్ళీ 2 రోజులు ఓపెన్ చేస్తానంటే మీకు బిజినెస్ ప్రాపర్‌గా వస్తుందా? సే యెస్ ఆర్ నో ఇన్ ద చాట్. చాట్‌లో చెప్పండి. యెస్ ఆర్ నో. మీకు బిజినెస్ వస్తుందా? అంటే 2 డేస్ తీస్తాను. 2 డేస్ క్లోజ్ చేస్తానండి. నో, నో, నో. థాంక్ యూ వెరీ మచ్ అండి. రాదు. ఖచ్చితంగా రాదండి. ఏ బిజినెస్‌కైనా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఫిజికల్ అవుట్‌లెట్‌కైనా, ఆన్‌లైన్ బిజినెస్‌కైనా సరే. ఆన్‌లైన్ అంటే దట్ మీన్స్ ఇన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా సరే. మనం ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి బిజినెస్ కావాలి అంటే డైలీ మనం మన బిజినెస్‌కి సంబంధించి ఏదో ఒక పోస్టరో, వీడియోనో జనాల్లోకి వెళ్ళాలి. సో, ప్రతిరోజు మనం చేయడానికి నేను ఒకరోజు 10కి చేస్తాను. ఒకరోజు 4కి చేస్తాను. అంటే సేమ్ ఇదే మీ బిజినెస్ అవుట్‌లెట్టే అనుకోండి. ఒక షాపే అనుకోండి. నేను 10కి తీస్తాను ఒకరోజు. తర్వాత 12కి తీస్తాను. ఇంకో రోజు 4కి తీస్తాను. అప్పుడు బావుంటదా అండి? బాగోదు. ఇన్ ద సేమ్ వే దీంట్లో అయినా అంతే. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే టైంకి మనం పోస్ట్ చేయాలి ప్రతిరోజు కూడా. ఓకే. సో, ప్రతిరోజు పోస్ట్ చేయాలి అంటే మనకి మన బిజినెస్‌కున్న షెడ్యూల్‌కి అది చేయడానికి కుదరకపోవచ్చు. క్లయింట్‌తో మీటింగ్ ఉండొచ్చు. లేకపోతే మనం ఔట్ ఆఫ్ సిటీ ఉండొచ్చు. లేకపోతే హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉండొచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ రాకుండా చక్కగా 1 మంత్‌కి తగ్గట్టుగా మనం అన్ని పోస్టర్స్, అన్ని వీడియోస్ డిజైన్ చేసేసుకొని మొత్తం 1 మంత్‌కి షెడ్యూల్ చేసేసుకోవచ్చు. ఒకేసారి ఒకే టైంకి ఇన్‌స్టా అండ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయ్యేలాగా. సో, దానికి మనం యూజ్ చేసేదే మెటా బిజినెస్ సూట్. ఎలా మీరు షెడ్యూల్ చేసుకోవాలి అనేది మీకు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 మంత్ క్యాలెండర్ యూ కెన్ సెట్ ఎట్ ఎ టైమ్. ఓకే. ఒక 1 మంత్ మొత్తానికి ఒకేసారి క్యాలెండర్‌ని సెట్ చేసుకోవచ్చు. అది మెటా బిజినెస్ సూట్‌లో దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చాట్ జీపీటీ. మీకు గుర్తుంటే కనుక చెప్పండి. మీరు ఏదన్నా మా ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని స్క్రాల్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. ఆ యాడ్ అది పోస్టర్ అవ్వచ్చు, లేకపోతే వీడియో అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి ఏదైనా అవ్వచ్చు. దానికి ఫేస్‌బుక్‌లో అయితే పైన, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కింద కొంత కంటెంట్‌ని మీరు చూసారా? కొంత టెక్స్ట్‌ని, హ్యాష్ ట్యాగ్స్‌ని చూసారా లేదా? యెస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యెస్. 1 ప్లస్. యెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక పోస్టర్ చేసేసి వదిలేస్తే చాలదండి. ఆ పోస్టర్ మనం ఎందుకు చేసాము? దాంట్లో ఏముంది కంటెంట్? సో, దానికి మనం ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి? ఇట్లాంటియన్నీ కూడా మనం చాట్ జీపీటీ అనే ఒక ఏఐ టూల్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. చాట్ జీపీటీ ఒక ఏఐ టూల్ అండి ఇది. ఇదేదో చాలా నాకసలు ఇది రాదు మీరెవరు భయపడక్కర్లేదు. ఏం ఈ టెన్షన్ పడక్కర్లేదండి. చాలా చాలా సింపుల్ ప్రాంప్ట్స్‌తో మన బిజినెస్‌కి ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి హెడ్‌లైన్స్ కావాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ కావాలి అనేది మీరు క్లియర్‌గా చాట్ జీపీటీ యూజ్ చేసి తీసుకోవచ్చు. నాకు ఇంగ్లీష్ అస్సలు రాదండి. నో ప్రాబ్లమ్. తెలుగులో కూడా మీరు టైప్ చేయకపోయినా వాయిస్ ద్వారా అయినా ఇచ్చి చాట్ జీపీటీ నుంచి మన కంటెంట్ తీసుకోవచ్చు. ఓకే. అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది 1 డే క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ మెటా యాడ్స్ లైబ్రరీ. ఈ మెటా యాడ్స్ లైబ్రరీ ఏంటి అంటే
ప్రతి బిజినెస్ కి కాంపిటీషన్ అనేది చాలా 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 ఉంటుంది. అది చిన్న బిజినెస్ అవనండి, పెద్ద బిజినెస్ అవనండి. అంతెందుకండి మన సందులో ఒక పునుగుల బండి పెట్టాడు. అది చాలా బాగా సాగుతుంది. ఒక 15-20 డేస్ చూసి అక్కడ ఇంకో పర్సన్ తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు అంటే అక్కడ బిజినెస్ ఉంది. సో, ఆ బిజినెస్‌ని తను కూడా గ్రాస్ప్ చేసుకోవడానికి, తను కూడా తీసుకోవడానికి, తను కూడా తీసుకొచ్చి అక్కడ బిజినెస్‌ని పెట్టాడు. సో, అది ఏంటి జస్ట్ నేను చెప్పింది ఒక చిన్న పునుగుల బండి. ఆ పునుగుల బండికే మీకు అంత కాంపిటీషన్ ఉంటే, మనం చేసే బిజినెస్‌కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో, మన కాంపిటీటరు ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు, ఇలాంటియన్నీ మనం తెలుసుకోవచ్చు. దానికి మనం యూజ్ చేసేదే మెటా యాడ్స్ లైబ్రరీ. ఈ మెటా యాడ్స్ లైబ్రరీ యూజ్ చేసి కాంపిటీటర్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది మీకు క్లియర్‌గా 1 డే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌లో మీకు ఎలా చేసుకోవాలి అనేది చెప్తారు. అది చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా. దీన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇందాక చెప్పిన పునుగుల బండి ఎగ్జాంపులే చెప్తానండి. ఇప్పుడు పక్కవాడు తీసుకొచ్చి పెట్టేసాడు. ఇంకొక అతను తీసుకొచ్చి పెట్టేసాడు కాంపిటీటర్. కానీ అతనికి బిజినెస్ ఎప్పుడొస్తది? ఫస్ట్ పెట్టిన అతనిలాగా తను క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టేస్ట్ మెయింటైన్ చేయాలి, నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఇయన్నీ చేస్తేనే తనకి బిజినెస్ వస్తుంది. సో, ఇది పునుగుల బండి ఎగ్జాంపుల్. మన బిజినెస్‌కి యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు మనలాగా బిజినెస్ చేసేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. సో, వాళ్ళు ఎలాంటి కంటెంట్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి పోస్టర్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో, దానికోసం మనకి మెటా యాడ్స్ లైబ్రరీ అనేది ఉంది. సో, దాన్ని యూజ్ చేసి మనం కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఓకే. ఇది కూడా మీకు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ యాడ్స్ మేనేజర్. ఈ యాడ్స్ మేనేజర్‌లో మనం ఏం చేస్తామంటే మొత్తం మన యాడ్‌కి సంబంధించిన దానికి ఒక ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తాము. అండ్ దీంతోనే పాటు మనం ఒక యాడ్ అకౌంట్‌ని క్రియేట్ చేస్తాం. ఇది ఎలా చేసుకోవచ్చు అనేది మీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రొఫైల్ మొత్తం మనం యాడ్స్ మేనేజర్‌లోనే క్రియేట్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ యాడ్ క్యాంపెయిన్ సెటప్. ఇప్పుడు ఈ అన్ని రోజులు మనం నేర్చుకున్నంతా కూడా మనం ఫైనల్‌గా ఒక క్యాంపెయిన్ ఎలా సెటప్ చేసుకోవాలి? క్యాంపెయిన్ ఇన్ ద సెన్స్ ఒక యాడ్, ఒక అడ్వర్టైజ్‌మెంట్. ఎలా మనం మన బిజినెస్‌కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి అని చెప్పి తెలుసుకోవడానికే ఇదంతా. ఓకే. అయన్నీ ప్రాపర్‌గా ఉంటేనే మన క్యాంపెయిన్ చక్కగా మనం సెట్ చేసుకోగలం. క్యాంపెయిన్ ప్రతి బిజినెస్‌కి ఏ బిజినెస్ అయినా సరే డిఫరెంట్‌గా ఉంటారు కస్టమర్స్. యెస్ ఆర్ నో అండి? యెస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక్కో బిజినెస్‌కి ఒక్కోలా ఉంటారు కస్టమర్స్. యెస్ ఆర్ నో? యెస్. టైప్ చేయండి అందరూ. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. ఎందుకండి మమ్మల్ని క్వెషన్‌లు అడుగుతున్నారు? మీరేం టీచ్ చేయట్లేదు కదా! టీచ్ చేయట్లేదండి. కాకపోతే ఏంటంటే మీరు నేను చెప్పేది వింటున్నారా లేదా? యాక్టివ్‌గా మీరు కాన్సంట్రేట్ చేస్తున్నారా అని లేదా అని నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ప్లీజ్ డోంట్ థింక్ అదర్‌వైజ్. థాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఓకే అండి. ప్రతి బిజినెస్‌కి డీటెయిల్ టార్గెటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రతి కస్టమరు ప్రతి బిజినెస్‌కి ఒకేలాగా ఉండదు. అది ఎలాగా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి. దాంట్లో మీరే చెప్పేస్తారు. ఓకే. నాకు కూకట్పల్లిలో నాకొక యోగా సెంటర్ ఉందండి. యోగా సెంటర్ ఆర్ ఒక జిమ్ ఉంది. ఓకే. కూకట్పల్లిలో ఉంది నా సెంటర్. దానికి యాడ్స్ సికింద్రాబాద్‌లోను, నల్గొండలో రన్ అవుతున్నాయి. నాకు క్లయింట్స్ వస్తారా? యెస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. కూకట్పల్లిలో ఉన్న నా యోగా సెంటర్, ఆ జిమ్ సెంటర్‌కి నల్గొండలో, సికింద్రాబాద్‌లో యాడ్స్ రన్ అవుతుంటే కెన్ ఐ గెట్ ద కస్టమర్స్ ఆర్ నాట్? నాకు క్లయింట్స్ వస్తారా? రారా? నో. థాంక్ యూ వెరీ మచ్. అందరూ బిజినెస్ వాళ్ళండి పక్కా. తెలిసిపోతుంది అందరికి. రారండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్‌కి ప్రతిరోజు అంటే యోగా సెంటర్, జిమ్ సెంటర్ ఏదైతే ఉన్నాయో అది రోజు విజిట్ చేసే ఒక సర్వీసెస్. సో, దానికి సికింద్రాబాద్ నుంచో, లేకపోతే నల్గొండ నుంచో, వరంగల్ నుంచో క్లయింట్ రాడు. బుద్ధున్నోడు ఎవడు రాడు. మనకున్న ట్రాఫిక్‌కి. ఓకే. నాకు యాడ్ ఎక్కడ రన్ అవ్వాలి? నా జిమ్మో, నా యోగా సెంటరో సరౌండింగ్స్ 5-7 కిలోమీటర్స్ మాత్రమే నాకు యాడ్ రన్ అవ్వాలి. అక్కడ రన్ అయితేనే నాకు క్లయింట్స్, కస్టమర్స్ వస్తారు. సో, అది నేను సెట్ చేసుకోవాలి. ఓకే. ఇన్ ద సేమ్ వే నాకు అదే కూకట్పల్లిలో నాకొక ఫర్నిచర్ షాప్ ఉందనుకోండి.
నా ఫర్నిచర్ షాప్ కి యాడ్ ఎక్కడ రన్ అవ్వచ్చు? హైదరాబాద్ మొత్తం రన్ అవ్వచ్చా లేదా? ఎస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రన్ అవ్వచ్చు అండి. ఎందుకు? దానికి కూడా నేను రీజన్ చెప్తా. ఇప్పుడు నా ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో దానికి ప్రతిరోజు నాకు క్లయింట్ రాడు. ఫస్ట్ వచ్చేది డిజైన్స్ చూసుకోవడానికి వస్తాడు. సెకండ్ కంపేర్ చేసుకోవడానికి, ప్రైజెస్ అవి కంపేర్ చేసుకోవడానికి వస్తాడు. థర్డ్ టైం నాకు పేమెంట్ చేయడానికి వస్తాడు. ఫోర్త్ టైం డెలివరీ తీసుకోవడానికి వస్తాడు. మాక్సిమం 4 or 5 టైమ్స్. 5 టైమ్స్ కూడా చాలా రేర్. 3 to 4 టైమ్స్ ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఓకే. సో రోజు రావాల్సిన పని లేదు. కాబట్టి నాకు నా ఫర్నిచర్ షాప్ కి నేను హైదరాబాద్ మొత్తం రన్ చేయొచ్చు. సో నాకు క్లయింట్స్ ఖచ్చితంగా వస్తారు. ఓకే. ఇన్ ద సేమ్ వే నాకు కుకట్పల్లిలోనే నాకు ఒక వెంచర్ ఉంది, రియల్ ఎస్టేట్ వెంచర్. అది నాకు ఒక 1 CR. 1 CR దాని కాస్ట్. నాకు క్లయింట్స్ కావాలి, నాకు కస్టమర్స్ కావాలి. 1 CR పెట్టగలిగే కస్టమర్ కావాలి. నేను ఎక్కడైనా రన్ చేయొచ్చు యాడ్ని. కాకపోతే నా టార్గెట్ ఏంటి? 1 CR పెట్టగలిగే కస్టమర్ నా టార్గెట్. నాకు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, అనకాపల్లిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నాకు ప్లేస్తో సంబంధం లేదు. ఆంధ్ర, తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. లేకపోతే తెలంగాణలో, తమిళనాడులో కూడా ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ మనం రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. ఆంధ్ర, తెలంగాణలో ఫ్రమ్ వేర్ వీ కెన్ ఫైండ్ ద కస్టమర్స్ అని. సో నాకు 1 CR పెట్టగలిగే కస్టమర్ నాకు కావాలి. వాళ్ళని నేను ఫైండ్ అవుట్ చెయ్యాలి. సో దానికి నేను యాడ్స్ రన్ చేయాలి. అట్లాగా ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా ఉంటారు. ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే అండి, మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఏజ్ వైజ్ గా, జెండర్ వైజ్ గా, ఓకే, ఇంకా మనం వాళ్ళ ఇంట్రెస్ట్లకి ఇవన్నీ కూడా మనం డీటెయిల్ టార్గెటింగ్ అనేది చేస్తాం. ఓకే. జెండర్ వైజ్ గా మనం ఎక్కడ టార్గెటింగ్ చేస్తాం? ఎప్పుడు టార్గెటింగ్ చేస్తాం అండి? ఫస్ట్ నేను చెప్పినట్టుగా నాకు బొటిక్ ఉంది. అనుకోండి. నాకు బొటిక్ కి నా కస్టమర్స్ ఎవరు ఉంటారు? లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా అండి? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? నా బొటిక్ కి కస్టమర్స్ లేడీస్ ఆర్ జెంట్స్? లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? లేడీస్. ఖచ్చితంగా లేడీస్ ఉంటారండి. ఎందుకు అంటే నా బొటిక్ అంటేనే మనం ఆల్మోస్ట్ అంతా లేడీస్ ఓరియంటెడ్ గానే ఉంటాయి. సో నేను నా బొటిక్ కి యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు నేను జెంట్స్ టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే నాకు జెంట్స్ ఎవరు ఉండరు కస్టమర్స్, లేడీసే ఉంటారు. సో నా టార్గెటింగ్ ఎవరు? ఓన్లీ లేడీస్. ఓకే. దాంట్లో ఇంకా డీటెయిలింగ్ చెప్తానండి. ఇప్పుడు నాకు బొటిక్ లో నేను ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ మాత్రమే నా స్పెషలైజేషన్. ఓకే. అప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేయాలి? లేడీస్నే టార్గెట్ చేయాలి. కానీ ఏజ్ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాం? నాకు 21, 22 దగ్గర నుంచి 30, 33, 35 దాకా నేను సెలెక్ట్ చేస్తాను. సో ఏజ్ టార్గెట్ చేశాను, జెండర్ టార్గెట్ చేశాను. అలా ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఒక జిమ్ సెంటర్కో, యోగా సెంటర్కో, యోగా కన్నా పర్లేదండి, జిమ్ కి నా యాడ్ 60 years పైన నేను పెట్టేశాను అనుకోండి, నాకు వేస్ట్ ఆఫ్ మనీ. 60 years పైన వాళ్ళు జిమ్ కి రావడం అనేది చాలా చాలా రేర్ గా జరుగుతుంది. నా టార్గెట్ ఎవరుంటారు? మాక్సిమం 55. అంతకంటే మించి ఏజ్ వాళ్ళు నాకు రారు. సో నేను అక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి ఏజ్ ని. లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా పర్వాలా. మళ్ళీ అక్కడ జెండర్ డిఫరెన్షియేట్ చేయట్లా. ఓకే. ఇట్లాగా ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా ఉంటుంది డీటెయిల్ టార్గెటింగ్ అనేది. సో ఆ డీటెయిల్ టార్గెటింగ్ ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక కన్సల్టెన్సీ ఉంది, జాబ్ కన్సల్టెన్సీ. ఓకే. ఆ జాబ్ కన్సల్టెన్సీకి నాకు ఇప్పుడు ఫ్రెషర్స్ లేకపోతే ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో నేను ఒక కన్సల్టెన్సీకి నేను యాడ్స్ రన్ చేయాలి జాబ్ కన్సల్టెన్సీకి అంటే, సో నాకెవరు ఉంటారు టార్గెటింగ్? 21, 22 అక్కడి నుంచి మ్యాక్సిమం 21 వేసుకోండి. 21 దగ్గర నుంచి 30. ఆ 30 దాటి నాకు అక్కర్లా. సో నేను అక్కడ ఏజ్ ని లిమిట్ చేసేస్తా. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ 21 to 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ నాకు అక్కర్లేదండి. కొంతమందికి పీజీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళిపోతారు. సో వాళ్ళు నాకు అక్కర్లా. అండ్ దీంట్లోనే డిగ్రీ వాళ్ళు వస్తారు. నాకు డిగ్రీ వాళ్ళు అక్కర్లా, ఇంజనీరింగ్ వాళ్ళే కావాలి. సో అది కొంతమంది బిజినెస్‌లకి వెళ్ళిపోతారు. వాళ్ళు నాకు అక్కర్లా. నాకెవరు కావాలి? ఓన్లీ జాబ్ సర్చింగ్ పీపుల్ మాత్రమే కావాలి. సో ఆ జాబ్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని డీటెయిల్ టార్గెటింగ్ లో మనం సెలెక్ట్ చేస్తాం.
సో అట్లాగా ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా ఉంటాయండి. సో వాటిని మనం క్లియర్ గా నేర్చుకుంటే మనం మెటా యాడ్స్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఓకే. దాన్ని క్లియర్ గా మీకు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఏజ్, జెండర్, లొకేషన్ కూడా ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్‌లో చెప్పేసా. సో, ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్కలాగా మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తారు. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ క్లాసెసే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మీకు జూమ్‌లో ఎలా కనెక్ట్ అయ్యి క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందో, ఇన్ ద సేమ్ వే సార్ కూడా మీకు జూమ్‌లో కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు డౌట్ రావచ్చు. నాకేదైనా ఇబ్బందయ్యి నేను క్లాస్ అటెండ్ అవ్వకపోతే వాట్ ఈస్ ద పొజిషన్? మీకు ఆ రోజు రికార్డింగ్ వీడియో మార్నింగ్ 7-8 క్లాస్ జరుగుతుందండి. ఆ సంబంధించిన 1 అవర్ క్లాస్ రికార్డింగ్ వీడియో ఏదైతే ఉందో మీకు ఈవినింగ్ లోపు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈవినింగ్ లోపు సెండ్ చేసేస్తే మీరు దాన్ని చూసుకోవచ్చు. ఎప్పుడైనా చూసుకోవచ్చండి. ఈ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మేమేం రెస్ట్రిక్ట్ చేయమండి. మీరు వన్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాయి. మీకెప్పుడో డౌటొచ్చి మీరు దాన్ని సెర్చ్ చేసుకొని, ఓపెన్ చేసుకొని చూసుకున్నా కూడా మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఓకే. అన్ని రికార్డింగ్ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే. మా సజెషన్ ఏంటి అంటే ప్లీజ్ అటెండ్ ద క్లాస్. రికార్డింగ్ ఇస్తారు కదా చూసుకోవచ్చులే అని చెప్పి అనుకోవద్దు. క్లాస్‌లో విన్నది వేరుగా ఉంటుందండి. రికార్డింగ్ విన్నది వేరుగా ఉంటుంది. ఓకే. మనకు డౌట్ వచ్చినప్పుడు రికార్డింగ్ వినడం వేరు. ఓకే. ఫస్ట్ అయితే క్లాస్‌లో మీరు అటెండ్ అయ్యి రికార్డింగ్ క్లాసెస్ కాకుండా క్లాస్‌లో డైరెక్ట్‌గా వినండి. ఓకే. మాకు ఏంటి అంటే అండి, మాకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి మేము డిఫరెంట్ బిజినెసెస్‌కి యాడ్స్ రన్ చేసాం. సో, ఏ బిజినెస్‌కి ఎలాగా సెట్ చేస్తే యాడ్ మాకు వర్కౌట్ అవుతుంది అనేది మాకు తెలుసు. సో, నేను మాట్లాడిన దాన్ని బట్టే మీకు అర్థమై ఉండాలి. సో, మనం ఎట్లా సెట్ చేసుకుంటే యాడ్ మనం సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తాము అనేది మాకు క్లారిటీ ఉంది. సో, మాకున్న నాలెడ్జ్‌తో మీరు మీ బిజినెస్‌కి ఎలా సెట్ చేసుకోవాలి యాడ్ అనేది మేము ఖచ్చితంగా గైడ్ అయితే చేస్తాము. ఓకే. మీకు మీకేదన్నా సపోజ్ మీకు డౌట్ రావచ్చు. హ్మ్. మేడం మాకు ఇప్పుడు అందరికీ ఏకసంతగ్రాహులు అవ్వక్కర్లేదండి. ఇప్పుడు మనం క్లాస్ వింటున్నప్పుడు హరికథ, బుర్రకథ కాలక్షేపంలాగా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అన్నీ అర్థమైపోయినట్టు అనిపిస్తాయి. కానీ ప్రాక్టికల్‌గా మనం చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. ఓకే. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే. మీరు అడిగే క్వెషన్ నేనే ఆన్సర్ చేసేస్తున్నాను. ఓకే. మీకు రికార్డింగ్ సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది పక్కన పెట్టుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. లేదు మీకు అప్పటికి డౌట్ క్లారిఫై అవ్వలేదు. నెక్స్ట్ డే క్లాస్‌లో సార్ మీకు స్టార్టింగ్‌లో ఒక 5-10 మినిట్స్ టైమ్ ఇస్తారు. మీకు లాస్ట్ జరిగిన క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అని చెప్పి అప్పుడు మీరు అడగొచ్చు. ఓకే. లేదండి నాకు ప్రాక్టీస్ చేసేటప్పుడే నా డౌట్ క్లారిఫై అయిపోవాలి. నో ప్రాబ్లమ్ వెల్ అండ్ గుడ్. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 6:00 దాకా మన టెలి మార్కెటింగ్ టీమ్ వాళ్ళు అటెంటివ్‌గా ఉంటారు. మీరు కాల్ చేసినప్పుడు మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ వే మీకు సార్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్‌లో. ఓకే. ఆ గ్రూప్‌లో ఆ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. టెలి మార్కెటింగ్ టీమ్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీకు సార్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ సార్ ఏదైనా క్లాస్‌లో ఉంటే మీకు కాల్ బ్యాక్ అనేది వస్తుంది. అదర్‌వైజ్ మీరు వాట్సాప్‌లో గ్రూప్‌లోనే మీకు గనుక మెసేజ్ చేస్తే మీరు సారు, నేను అందరూ ఉంటాం గ్రూప్‌లో. అప్పటికప్పుడే మీకు డౌట్ క్లారిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే అప్పటికప్పుడే ఇన్ ద సెన్స్ వితిన్ 1 అవర్‌లో మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాం. ఓకే. మనకి ఇంకా మెటా యాడ్స్‌లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే మినిమమ్‌గా మనం రూ. 100 పర్ డే స్పెండ్ చేసి మన యాడ్స్ ఎలా రన్ చేస్తున్నాయనేది మనం చూసుకోవచ్చండి. ఓకే. రూ. 100 పర్ డే అనేది మనం రన్ చేసే బిజినెసెస్‌కి రూ. 100 అనేది చాలా మినిమల్ అమౌంట్. సో, అది రన్ చేసుకొని, దాంతో చూసుకొని, మనం దాంతో సెట్ చేసుకొని అంటే, మనం ఒక్కసారి యాడ్ సెట్ చేయంగానే మనకి కరెక్ట్ లీడ్స్ వస్తున్నాయా లేదా అని మనకి తెలీదు. 1 ఆర్ 2 డేస్ అది రన్ అవ్వాలి. రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. 100 అనేది చాలా మినిమమ్ అండి. అంటే బేసిక్ పే అది. రూ. 100 మినిమమ్. మాక్సిమం మీరు 4000 చేంజ్ 4565 ఎంతో ఉంటుందండి పర్ డేకి. అంత అమౌంట్ దాకా ఒక రోజుకి యాడ్ రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇది
ఫేస్బుక్ యాడ్స్ అనేవి స్మాల్ బిజినెస్, స్మాల్ మీడియం లార్జ్ స్కేల్ ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. అండ్ మనకి మెటాలో ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా మనం ఫోన్లోనే ఆపరేట్ చేస్తున్నాం. సో అది చాలా మొబైల్ ఫ్రెండ్లీ. మన యాడ్ గురించి మనం జనాల మొబైల్స్లోకి మనం మన యాడ్ని సెండ్ చేసేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మీది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బిజినెస్ మీరు యాడ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీరు మెటాలో పెట్టిన ప్రతి రూపాయి ప్రాఫిటే కానీ లాస్ అనేది ఉండదు ఖచ్చితంగా అండి. ఓకే, మీరందరూ బిజినెస్ ఓనర్సే కదండి. సో మీరెవరైనా మీ బిజినెస్ కి బూస్ట్ చేశారా? ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాట్ లో మీ అని టైప్ చేయండి, బూస్ట్ చేశారా? చాట్ లో మీ అని టైప్ చేయండి, బూస్ట్ చేస్తే కనుక. యా, ఓకే, చాలా మంది చేశారు, వెరీ గుడ్. సార్ మీ అందరూ ఎవరైతే సార్ మేడం రాధిక గారు కూడా ఉన్నారు లేడీస్ కూడా, సార్ మేడం ఎవరైనా సరే బూస్ట్ చేస్తే మీకు బిజినెస్ వచ్చిందా? ఎస్ సార్ నో. ఒక 1 వీక్ 10 days బట్ నో నో యూస్. యా, డెఫినెట్ గా అండి. ఎందుకో రీజన్ చెప్తాను. ఓకే అండి, మనం బిజినెస్ కి బూస్ట్ చేస్తే ఏమవుతుందంటే అండి, బూస్ట్ మనకు ఖచ్చితంగా ఒక 1 వీక్ మాక్సిమం 10 days సూపర్ వస్తున్నాయి లీడ్స్. అసలు ఇంకేముంది, యాడ్స్ కంపెనీకి ఏజెన్సీస్కి డబ్బులే ఇవ్వక్కర్లేదు, మనం బూస్ట్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది ఫస్ట్ 1 వీక్. తర్వాత నుంచి లీడ్స్ రావు. ఎందుకు రావు? బూస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ ఫాలోవర్స్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే తిరుగుద్ది. అవుట్ ఆఫ్ దట్ కొత్త కస్టమర్ కి, కొత్త క్లయింట్ కి రీచ్ అవడం అనేది బూస్ట్ తో జరగదు. ఓకే, బూస్ట్ తోనే జరిగేలా ఉంటే యాడ్స్ అనేవి ఇంకో కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తానండి మెటావాడు, వాడేమన్నా పిచ్చోడా చెప్పండి. 2 ఆప్షన్స్ కి ఒకటే కాదు. బూస్ట్ అనేది ఓన్లీ టు ఎంగేజ్ ద కస్టమర్స్, ఎంగేజ్ ద క్లయింట్స్. అంటే ఆల్రెడీ మీ క్లయింట్స్, మీ కస్టమర్స్, మీ ఫాలోవర్స్ ని, మీ ఫ్రెండ్స్ ని ఎంగేజ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. యూ వోంట్ గెట్ న్యూ లీడ్ ఫ్రమ్ దట్. న్యూ లీడ్ రావడం అనేది అసలు జరగదు. ఓకే, ఎందుకండి మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అందరు ఇక్కడ ఉన్నారు, మీ అందరూ మా లక్ష్మీ శాండ్విచ్ కి మీరెవ్వరూ కూడా ఫ్రెండ్సో ఫాలోవర్సో కాదు. మేము కూడా మీ ఫ్రెండ్స్ లో కానీ ఫాలోవర్స్ లిస్ట్ లో కానీ లేము. కానీ మీ అందరూ మాకు క్లిక్ చేసి మా వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ అందరికి ఒక గ్రూప్ లోకి వచ్చి యాడ్ అయ్యి మీరు ఇక్కడ డెమోలో ఉన్నారు అంటే మేము యాడ్స్ మా బిజినెస్ కోసం మేము ప్రాపర్ గా రన్ చేశాం కాబట్టి మీ అందరు ఇక్కడ ఉన్నారండి. ఓకే, ఇదే చిన్న ఎగ్జాంపుల్. మేము బూస్ట్ చేస్తే రాలేదు, మేము యాడ్స్ రన్ చేశాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, అదే బూస్ట్ కి యాడ్స్ కి డిఫరెన్స్ అండి. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో మా బిజినెస్ కి మేము యాడ్స్ రన్ చేసినప్పుడు మాకు పడిన లీడ్ కాస్ట్ అండి ఇది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే కనిపిస్తుంది కదండి, 188 మెసేజెస్ మాకు రావడానికి మాకు ఒక్కొక్క మెసేజ్ కి 22 రూపీస్ 60 పైసే పడింది. ఓకే, మేము టోటల్ గా 4249 రూపీస్ 0.37 పైసే నేను స్పెండ్ చేశాను. అలాగే 344 మెసేజెస్ మాకు రావడానికి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ కే వచ్చినాయండి. ఓకే, మేము స్పెండ్ చేసిన ఒక్కొక్క మెసేజ్ కి మాకు 18 రూపీస్ 63 పైసే కాస్ట్ పర్ లీడ్ పడింది. ఓకే, మేము టోటల్ గా అమౌంట్ స్పెండ్ చేసింది 6480 రూపీస్. ఇన్ ద సేమ్ వే ఒక డాక్టర్ గారికి క్యాంపెయిన్ రన్ చేసామండి. ఆయనకి అంటే ఆయన 1 day రన్ చేయించుకుని ఆపేశారు, తర్వాత వేరే అకౌంట్ నుంచి చేసాము. ఓకే, 26 మెసేజెస్ మాకు ఆయనకి రావడానికి ఒక్కొక్క మెసేజ్ కి 20 రూపీస్ 14 పైసే పడింది. టోటల్ గా ఆయన స్పెండ్ చేసిన అమౌంట్ 523 రూపీస్. ఇన్ ద సేమ్ వే 228 మెసేజెస్ మాకు రావడానికి 21 రూపీస్ 99 పైసే పడింది. 5000 చేంజ్ మేము స్పెండ్ చేసిన అమౌంట్. 399 మెసేజెస్ మాకు కన్వర్ట్ అవడానికి ఒక్కొక్క మెసేజ్ కి 17 రూపీస్ 95 పైసే పడింది. 7160 రూపీస్ అనేది మేము స్పెండ్ చేసిన అమౌంట్. సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా యాడ్స్ రన్ చేసి మీ బిజినెస్ కి మీరు చక్కగా లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మీకు దాని అనాలిసిస్ కూడా మీకు ఇట్లాగే క్లియర్ గా వస్తుంది. అది కూడా మీకు ఎలా చూసుకోవాలో చెప్తారు. ఇది ఏదైతే ఉందో ఈ ప్రతి బిజినెస్ కి ఇలాగే అంటూ ఉండదండి. ఇంతే కాస్ట్ పడుతుంది లీడ్ అని కూడా మనం చెప్పలేము. కొన్ని బిజినెస్ ఇందాక నేను మీకు చెప్పినట్టు కన్సల్టెన్సీకి, జాబ్ కన్సల్టెన్సీకి నేను రన్ చేసామని చెప్పాను కదా, దానికి నాకు ఓన్లీ 7 రూపీస్ పడింది లీడ్ కాస్ట్ అంతే. ఓకే,
అది ఒక్కొక్క అంటే కాంపిటీషన్ కి తగ్గట్టుగా మనకి లీడ్ కాస్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా. ఇన్ ద సేమ్ వే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ ప్రైస్ లో రావడం అనేది జరగదు. మినిమం గా ₹100, ₹75 దగ్గర నుంచి వాళ్ళకి లీడ్ కాస్ట్ అనేది జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్కలాగా లీడ్ కాస్ట్ అనేది పడుతుంది. ఓకే. మేము ఈ 10 డేస్ తర్వాత మీరు మమ్మల్ని వదిలేస్తారా? వదిలేయమండి. ఈ 10 డేస్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక పర్మనెంట్ వాట్సాప్ గ్రూప్‌లోకి జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. 1 మినిట్ అండి. పర్మనెంట్ వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ చేయడం జరుగుతుందండి. యాడ్ చేసినప్పుడు దాంట్లో మీకు బిఫోర్ క్లాసెస్‌కి సంబంధించిన అంటే మీకంటే ముందు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా దానిలో ఉంటారు. అంటే వాళ్ళకి విల్లింగ్‌గా ఉన్నవాళ్ళు ఉంటారండి. కొంతమంది వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం. ఓకే. అలాగా ఆ పర్మనెంట్ గ్రూప్‌లోకి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాతో ఎప్పుడో మీకేదన్నా ఒక డౌట్ వచ్చింది. సో, అప్పుడు మమ్మల్ని ఈ పర్మనెంట్ గ్రూప్‌లో కనుక మీరు మెసేజ్ చేస్తే అది ఓపెనే ఉంటుందండి. ఓకే. దాంట్లో మేమేం అడ్మిన్ ఓన్లీ అనేది రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఆ పర్మనెంట్ గ్రూప్‌లో మీరు మెసేజ్ చేస్తే చాలా మంది ఉంటారు కదండీ! మీకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఉండొచ్చు. మేబీ వాళ్ళు సార్ట్ ఔట్ కూడా చేసుకొని ఉండొచ్చు. సో, మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది దానిలో పెడితే వాళ్ళు సార్ట్ ఔట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు హెల్ప్ కూడా చేయొచ్చు. వాళ్ళు చేయకపోయినా మేమున్నాం. వి ఆర్ దేర్ ఫర్ యూ. దాన్ని మీకు ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇంకా ఏంటి అంటే అండి పర్మనెంట్ గ్రూప్‌లోకి యాడ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ మేము ప్రతి మంత్ ఒక డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అనేది పెడతాం. ఆ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని గ్రూప్స్‌లోకి మెసేజెస్ అనేవి వెళ్ళిపోతాయి. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఆ సెషన్‌కి అటెండ్ అవుతారు. అంటే మీరు రన్ చేసినప్పుడు మీకేదైనా డౌట్ ఉంటే ఆ సెషన్స్‌కి అటెండ్ అయ్యి మీరు క్లారిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా ఏంటి, మేము ఈ మెటా యాడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మాకింకా వేరే సర్వీసెస్ కూడా ఉన్నాయి. వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది. యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తాము. గూగుల్ యాడ్స్ రన్ చేస్తాము. జీఎంబీ చేస్తాము. ఇయన్నీ కూడా మేము చేస్తామండి. ఇయన్నీ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. టీచింగ్ ఏమి ఉండదు. సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు ఫ్యూచర్‌లో మీకేదన్నా కావాలంటే వి ఆర్ దేర్ ఫర్ యూ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. దీనికి మినిమమ్ అంటే మన స్టూడెంట్స్‌కి అయితే మాత్రం చాలా రీజనబుల్‌గా తీసుకుంటాం ప్రైజెస్. ఓకే. బయట వాళ్ళకి 10,000 తీసుకుంటే మీకు 7,000, 5,000, 6,000 అలాగే తీసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ మీరు మా స్టూడెంట్స్ కాబట్టి. ఓకే. ఇట్లాగా మా సర్వీసెస్ కూడా ఉంటాయి. మ్యూచువల్ గ్రోత్ అండి. మీకేదైనా డౌట్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము. మీకేదైనా బిజినెస్‌లో ఇంకేదైనా ఫర్దర్‌గా మీకేదైనా కావాలి సర్వీసెస్ అంటే వి ఆర్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ. ఓకే. ఇంకా ఏంటి అడ్వాంటేజెస్? ఇప్పుడు మీకు మెటా యాడ్స్ మీకు ఇంకా చెప్పాలి అంటే, మీకు కంట్రీ డిలైట్ మిల్క్ తెలుసు కదండీ అందరికి. మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంట్రీ డిలైట్ మిల్క్ మనకి బాగా తెలిసింది ఎప్పుడండి ఒక 4, 5 ఇయర్స్ నుంచి మన కంట్రీ డిలైట్ అనే ఒక మిల్క్ వాళ్ళని మనం వింటున్నాం ఆ నేమ్. బిఫోర్ దట్ అప్పటికే మనకి మోడల్ గాని, జెర్సీ గాని ఇయన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాయండి బ్రాండ్స్. అవునా కదండీ! ఆ ఎస్టాబ్లిష్ అయిపోయిన బ్రాండ్స్‌ని గూడా సోషల్ మీడియా అనేది యూజ్ చేసుకొని బీభత్సంగా అడ్వర్టైజ్ చేసుకున్నవాడు కంట్రీ డిలైట్ అండి. మీకు గుర్తుండుంటే గనక 4, 5 ఇయర్స్ బ్యాక్ మనం ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని స్క్రాల్ చేస్తూ ఉంటే ఈ కంట్రీ డిలైట్‌కి సంబంధించిన యాడ్ మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే మినిమమ్ 4 ఆర్ 5 టైమ్స్ కనిపించుంటదండి. ఇప్పటికీ కనిపిస్తుంది. కాకపోతే కౌంట్ అనేది తగ్గింది. 1 ఆర్ 2 టైమ్స్ 1 టైమే కనిపిస్తుంది. ఓకే. సో, అప్పటిదాకా మనకి తెలిసింది ఏంటి? పాలు అంటే ఒక పర్సన్ తీసుకొచ్చేస్తాడు. లేకపోతే మార్నింగ్ డ్యాడీ వాకింగ్‌కెళ్ళినప్పుడు పాల ప్యాకెట్లు తీసుకొనొస్తాడు. నో ఇదన్నీ ఏమి కాదు అంటే ఒక కార్డ్ ఇస్తాడు ఆ పర్సన్ ఈరోజు పాలిచ్చాము అని చెప్పి టిక్ కొట్టుకొని మంత్ ఎండింగ్ అయిన తర్వాత పాలకి అమౌంట్ తీసుకొని ఎళ్తాడు. మనకి తెలిసింది అంతవరకే. కంట్రీ డిలైట్ వాడు వన్స్ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత వెబ్‌సైట్‌లో కూడా మనం నైట్ 10:00కి, 11:00కి బుక్ చేసినా సరే, మార్నింగ్ 5:30, 6:30 మాక్సిమమ్ మన ఇంటి ముందు పాలనేవి ఉంటున్నాయి. అవునా? కాదా? మీరెంతమంది దీన్ని అంటే ఎక్స్‌పీరియన్స్ చేశారో నాకు తెలీదు. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశానండి. కంట్రీ డిలైట్ అనేది బీభత్సంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని బాగా ఎదిగిన ప్రొడక్ట్. ఓకే.
ఏ ప్రోడక్ట్ అయినా అంతే అండి. కంట్రీ డిలైట్, కరంగులి మాల, విటమిన్ సి సీరమ్, పతంజలికి రిలేట్ అయిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తే బాగా పాపులర్ అయిందండి. ఓకే. ఇంకా ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌తో మనం యూజ్ చేసుకొని ఓన్లీ మనం మనీ అండ్ ఎంటర్‌టైన్‌మెంటే కాదు, మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మన బిజినెస్‌కి మనం లీడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఈ కోర్స్ ఏదైతే ఉందో అది ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరైనా నేర్చుకోవచ్చండి. బిజినెస్ ఓనర్స్ నేర్చుకోవచ్చు, స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ నేర్చుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. ఏంటి యూజ్? బిజినెస్ ఓనర్స్ అయితే వాళ్ళ బిజినెస్‌కి వాళ్ళే యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఏం దీంట్లో ఫెచ్చింగ్ ఏంటి అంటే ఇప్పుడు బయట ఏజెన్సీస్‌కి ఇస్తే ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయడానికి మినిమమ్ 4,000 నుంచి 5,000 దాకా చార్జ్ చేస్తున్నారు. 4,000 నుంచి 5,000 దాకా. వేరే వాళ్ళ దాకా ఎందుకండి మేమే చార్జ్ చేస్తున్నాము. ఓకే. అదే 4,000, 5,000 మీరు పెట్టుకొని మీరే ఓన్‌గా యాడ్స్ రన్ చేసుకుంటే మీరు మీ బిజినెస్‌కి ఆ 4,000, 5,000తో మీరు లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. నో, నేను నాకేం బిజినెస్ లేదండి. నేనొక స్టూడెంట్‌ని. నో ప్రాబ్లమ్. మీరు స్టూడెంట్ అయితే ఒక రియల్ ఎస్టేట్‌కో, ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీకో, లేకపోతే ఒక లోన్స్ దానికో మీరు ఒక ఏజెంట్ లాగా వాళ్ళతో జాయిన్ అయ్యి మీరు దానికోసం యాడ్స్ రన్ చేసుకొని లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. లేదండి నాకు ఈ ఏజెన్సీ వీటిలతో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మీరు ఈ మెటా యాడ్స్ అనేవి నేర్చుకొని మీరు ఇప్పుడు మాలాగా మేము ఎలా అయితే వేరే బిజినెస్ వాళ్ళకి యాడ్స్ రన్ చేసి కొంత సర్వీస్ చార్జెస్ అనేవి మేము ఎలా అయితే తీసుకుంటామో మీరు కూడా ఇన్ ద సేమ్ వే మీరు మెటా యాడ్స్ వేరే బిజినెస్ వాళ్ళకి రన్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. హౌస్ మేకర్స్ దగ్గర నుంచి అందరూ నేర్చుకోవచ్చు. మినిమం ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు. ఓకే. మీకు రియల్‌గా మీ బిజినెస్‌కి యాడ్స్ సెట్ చేసుకునేదాకా మేమైతే మిమ్మల్ని గైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు యాడ్ సెట్ చేసుకున్న తర్వాతే మిమ్మల్ని వదలడం అనేది జరుగుతుంది. అంటే ఈ 10 డేస్‌లో మీరు ఖచ్చితంగా సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకునేలాగే చెప్తారు. ఓకే. ఆ సెట్ చేసుకున్న తర్వాతే మీకు బయటికి మీరు ఓన్‌గా చేసుకోండి. ఇంకా మీకు వచ్చేసిందని చెప్పి వదలడం జరుగుతుంది. ఓకే. ఈ కోర్స్ ఫీజ్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా మనం 2,999 చార్జ్ చేస్తామండి. బట్ ఇప్పుడు మనం 699కే మనం ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 10 డేస్ కోచింగ్ క్లాసెస్ ప్లస్ ఆఫ్టర్ దట్ మీరు పర్మనెంట్ గ్రూప్‌లోకి యాడ్ అయ్యి మంత్లీ వన్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. ఓకే. ఇక్కడ స్కానర్ ఏదైతే కనిపిస్తుందో ఇది స్కాన్ చేసి మీరు 699 పే చేయొచ్చు. లేకపోయినా ఇక్కడ మీకు స్కానర్ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9000643021 అనే నెంబర్‌కి పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కూడా 699 పే చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఏంటి అంటే టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ 7:00 నుంచి 8:00 దాకా ఉంటుంది క్లాసు. మార్నింగ్ 7-8 బ్యాచ్ ఒక్కటే ప్రస్తుతానికి ఖాళీగా ఉందండి. సో, ఆ టైమింగ్స్‌లోనే ఉంటుంది క్లాసు. 7-8. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్‌మ్యూట్ చేస్తానండి. ఇది కనుక పేమెంట్ అయిపోయిన తర్వాత సేమ్ మీకు మీ అందరూ ఒక కమ్యూనిటీ గ్రూప్‌లో ఉంటారు కదా! సార్ మిమ్మల్ని అందరిని అది అడ్మిన్ ఓన్లీ తీసేసి ఎవరైనా మెసేజెస్ పంపించేలాగా యాక్టివ్ చేసేసారండి. మీరు ఆ గ్రూప్‌లోనే మీరు స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి. షేర్ చేసి మీ నేము, మీరు ఏ ఊరు నుంచి అనేది, మీ బిజినెస్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి. మీరు ఆల్రెడీ ఇప్పటికి కమ్యూనిటీ గ్రూప్‌లో ఉంటారు. ఆ కమ్యూనిటీ గ్రూప్‌లోనే మీరు పేమెంట్ చేసినది స్క్రీన్ షాట్ షేర్ చేసి, మీ నేము అండ్ మీరు ఏ ఊరు నుంచి, మీ బిజినెస్ ఏంటి అనేది సెండ్ చేయండి. మీరు దానిలో నుంచి పెయిడ్ గ్రూప్‌లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపు మిమ్మల్ని పెయిడ్ గ్రూప్‌లోకి యాడ్ చేసేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. అన్‌మ్యూట్ చేస్తాను. నో ప్రాబ్లమ్. స్కానర్ యూజ్ చేసైనా పే చేయొచ్చు. 9000643021కి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం దేని ద్వారా అయినా పే చేయొచ్చు. 699 అనేది ఓన్లీ వన్ టైమ్ పేమెంట్ అండి. తర్వాత మేము మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగము. మీరు మాకేమీ పే చేయక్కర్లేదు. మీ పేమెంట్స్ చేసి మీరు గ్రూప్‌లోనే షేర్ చేయండి. మీ నేము, మీరు ఏ ఊరు నుంచి అండ్ మీ బిజినెస్ ఏంటి? మీ బిజినెస్ ఏంటి అనేది మేము ఎందుకు అడుగుతున్నాం అంటే అండి, మీ క్లాసెస్ చెప్పేటప్పుడు దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పడానికి అని అడుగుతాము. డోంట్ థింక్ అదర్‌వైస్. మీ బిజినెస్‌తో మాకేం సంబంధం లేదండి. మీరు ఏ బిజినెస్ వాళ్ళైనా నేర్పిస్తాము. కాకపోతే డీటెయిల్ టార్గెటింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని కొన్ని అవి ఉంటే మనం ఏ బిజినెస్ అనేది తెలిస్తే మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అందుకని.
మీకు ఆల్రెడీ చాట్ లో కూడా మీకు సార్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గంగాధర్ సార్ నెంబరు, గంగోత్రి మేడం నెంబరు. ఆ 2 నెంబర్స్ కైనా ఏ నెంబర్ కైనా మీరు స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోన్ పే నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి. 9000643021. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ ఉన్నాయండి దీనికి. మీరు దేంతో అయినా పే చేయొచ్చు. సార్ ఇది గూగుల్ యాడ్స్ కాదండి, మెటా యాడ్స్. అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కి సంబంధించింది మాత్రమే మనం చెప్తామండి. గూగుల్ యాడ్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ నేర్చుకోవాలంటే మినిమం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలండి. దానిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి అది అందరికీ టీచ్ చేసే అంత కంఫర్టబుల్ గా ఉండదండి. మెటా అయితే మీకు ఈజీగా ఉంటుంది, సో ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. అందుకని మనం మెటా అనేది చూస్ చేసుకుందాం. సునీత గారు ఫోన్ పే నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. విఎస్పిహెచ్ఓ అని ఉందండి. గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ అండి. రేపు పేమెంట్ చేయొచ్చా అని అడుగుతున్నారండి. రేపు పేమెంట్ అంటే మనం లిమిటెడ్ స్లాట్సే ఇస్తామండి. మినిమం 20 స్లాట్స్. ఆ 20 స్లాట్స్ ఎందుకంటే ఎక్కువ నెంబర్ని తీసుకున్నా కూడా మనం అందరికీ డౌట్ క్లారిఫికేషన్ అనేది మనం చేయలేకపోతాము. అందుకని ఏ గ్రూప్ అయినా సరే, ఏ బ్యాచ్ అయినా మినిమం 20-25 మ్యాక్స్ అండి. ఆ నెంబర్ కనుక మనం ఫిల్ అవ్వకపోతే మీరు చేయొచ్చు. రేపు 10 లోపల చేసేలా ఉంటే పర్లేదండి, చెయ్యండి రేపు మార్నింగ్ అయినా. ఇక నాగకుమారి గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. నాకు సార్ సార్ మేడం శ్రీదేవి గారు అనుకుంటున్నాను. మీరు పేమెంట్ అయిపోతే మీ స్క్రీన్ షాట్ ఏదైతే గ్రూప్ లో ఉన్నారో దానిలోకి షేర్ చేయండి. ఏదైతే గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో షేర్ చేసేయండి. మేడం యా సార్ చెప్పండి. మేడం ఇప్పుడు 3 మెంబర్స్ పేమెంట్ చేసినారు. వాళ్ళకి గ్రూప్ రిక్వెస్ట్ కూడా పెట్టినాను మేడం. మెంబర్షిప్ లో యాడ్ చేసేసినాను వాళ్ళని. ఇప్పుడు పేమెంట్ చేసిన వాళ్ళు ఫోన్ నెంబర్స్ సెండ్ చేసినాను మేడం. వాటికి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టిన ఇన్స్టాంట్ గా మెంబర్షిప్ అనేది గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ పెట్టిన ఇన్స్టాంట్ గా అప్రూవల్ కూడా చేస్తున్నాను. ఓకే సార్. నాగకుమారి గారు ఆల్మోస్ట్ 50 మినిట్స్ 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా టఫ్. సో మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీ బిజినెస్ కి మీరు ఓన్ గా యాడ్స్ రన్ చేసుకోవడానికి మనం 10 డేస్ ఒక కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఆ 10 డేస్ లో మీరు ఏదైతే నేర్చుకుంటారో దాంతో మీరు మీ ఓన్ గా మీ బిజినెస్ కి యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే అండి. దత్తు గారు ఏ గ్రూప్ లో లేరా? లేకపోతే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ ని షేర్ చేయండి సార్. మీకు పెయిడ్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. పెయిడ్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తారండి, నో ప్రాబ్లం. మీరు చాట్ లో టైప్ చేయకండి ప్లీజ్, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. యూ కెన్ టాక్ అండి. అప్రూవల్ చేసినట్టు. ఓకే, పేమెంట్ అయిన వాళ్ళని అప్రూవ్ కూడా చేశారంటండి సార్. యా నాగకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ సార్ అప్రూవల్. అదే మా ఏమేం కోర్సెస్ ఇవి ఉంటాయండి? ఏమేమి యాడ్స్ ఉంటాయి? యాడ్స్ అంటే మెటా యాడ్స్ కి సంబంధించి నాకు ఏమేమి ఇస్తారు? చెప్పండి. మెటా యాడ్స్ కి సంబంధించి మీకు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎలా యాడ్స్ రన్ చేసుకోవచ్చు అనేది పోస్టర్ డిజైనింగ్ క్యాన్వా కి సంబంధించి ఒక 2 days క్లాస్ జరుగుతుంది. మీరు మిగతా మీ కాంపిటేటివ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఒక 1 month మొత్తానికి మీరు క్యాలెండర్ ని ఎలా సెట్ చేసుకోవాలి, ఈ ఒక డాష్ బోర్డ్, ఒక ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక యాడ్స్ మేనేజర్ లో మీకు అవన్నీ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా డీటెయిల్ టార్గెటింగ్ చేసుకుని మీరు మీ బిజినెస్ కి ఎలా యాడ్స్ రన్ చేసుకోవచ్చు అనేది కూడా క్లాస్ జరుగుతుంది. ఈ 10 days లో మీరు మీ ఓన్ బిజినెస్ కి యాడ్స్ ఎలా రన్ చేసుకోవచ్చు, ఎట్లా రన్ చేస్తే మీకు లీడ్స్ వస్తాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. ఈ 10 days అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ గ్రూప్ లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఆ పర్మనెంట్ గ్రూప్ లో ఏంటంటే మీకు దాంట్లో అడ్వాంటేజ్, ఇన్ కేస్ మీ ఫ్యూచర్ లో కనుక మీ బిజినెస్ కి నాకు మెటా ఒకటే చాలదు, గూగుల్ కో, యూట్యూబ్ లో, లేకపోతే మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఒక జిఎంబి అంటే గూగుల్ మై బిజినెస్ చేయించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అలాంటి సర్వీసెస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే మీకేంటంటే అడ్వాంటేజ్,
మీరు మనం బయట వాళ్ళకి ఒక 10,000 చార్జ్ చేస్తే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రీజనబుల్ గా ప్రైసెస్ తో చార్జ్ చేస్తాము. అండ్ మీకు ప్రతి మంత్ ఒక డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అనేది జరుగుతుంది. అది సండేనే జరుగుతుంది ఖచ్చితంగా. సండే మార్నింగ్ అరౌండ్ 10:30, 11:00కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4, 4:30 దాకా జరుగుతుంది. ఆ 1 అవర్, 1.5 అవర్ లంచ్ బ్రేక్ మాత్రం ఇస్తారు. సో ఆ డౌట్ సెషన్స్ లో మీరు జాయిన్ అయ్యి ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా ఇంకేదైనా డౌట్ వచ్చినా కూడా ఇప్పుడే కాదు, అది కంటిన్యూస్ గా ఆ గ్రూప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడైనా మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 10 డేస్ లో మేము ఎలాగో మీకు ఉంటాం సపోర్టింగ్ గా. మీరు ఒక యాడ్ మీ బిజినెస్ కోసం రన్ చేసేదాకా మీ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అయితే మా నుంచి ఉంటుందండి. అది అంటే మ్యామ్ ఓన్లీ ఫర్ 10 డేసేనా నాకు? అంటే మాకు ఎనీ టైం మాకు డౌట్ వస్తూ ఉంటుంది. సో అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అనేది అదే మేడం, మార్నింగ్ ఈ 10 డేస్ కి అంటే మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మేడం మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఓన్లీ సండేసే డౌట్ మాత్రమే మీరు మాకు డీటెయిల్స్ అనేది ఇస్తా అన్నారు కదమ్మా. ఈ 10 డేస్ మీకు ఫుల్ గా మేము సపోర్ట్ చేస్తామండి. ఈ 10 డేస్ నేను అనేది ఏంటంటే ఓన్లీ ఫర్ 10 డేస్. మేడం మీరు ఏదైతే మాకు పే చేస్తున్నారో ఈ 699కి మేము మీకు 10 డేస్ లో మీరు యాడ్ సెటప్ చేసుకోవడము, ఈ 10 డేస్ లో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మేము క్లారిఫై చేస్తాము. అండ్ మీరు మీ ఓన్ గా యాడ్ రన్ చేసుకోవడానికి మేము ఈ 10 డేస్ లోపల మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాము. ఓకే, ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే పర్మనెంట్ గ్రూప్ లోకి యాడ్ అయితే మంత్లీ వన్స్ మాకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ జరుగుతాయి. ఆ సెషన్స్ కి మీరు అటెండ్ అయ్యి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ 10 డేస్ లోపలే యాడ్ అనేది సెట్ చేయడం, రన్ చేయడం కూడా జరుగుతుంది. అప్పటికప్పుడు మీకు డౌట్ అనేది క్లారిఫై అనేది జరిగిపోతుంది. ఏ రోజు డౌట్ ఆ రోజు క్లారిఫై అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఏమన్నా వస్తే మీకు ఫ్యూచర్ లో దానికి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంకా ఏమన్నా డౌట్ ఉందా అండి? అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ అయిపోయారు. మేడం మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. కూడా మీ వాయిస్ అసలు క్లారిటీ లేదు మేడం, సారీ. టైప్ చేయండి 1+ CPH 2613 అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్ ఆర్ మేడం ఎవరైనా. మేడం నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేడం అంటే సమ్ టైమ్స్ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది, దానికి సంబంధించి అంటే ఓన్ గా ట్రై చేశాను అనమాట. బ్యాన్ అవ్వకుండా మీరు ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తారు సార్. ఇంకా బ్యాన్ అయితే ఇన్ కేస్ ఎప్పుడైనా బ్యాన్ అయిపోతే ఈ ఫేస్బుక్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెట్ చేయడం వల్ల బ్యాన్ అయితే మనం రిక్వెస్ట్లు పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. బ్యాన్ అవ్వకుండానే మనం ఏ ఆప్షన్ సెట్ చేసుకోవాలో చెప్తారు. ఇన్ కేస్ అయితే అంటే నార్మల్ గా బ్యాన్ అవడం అంటే అండి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఫేస్బుక్ లో ఈ ఇన్స్టాలో యాడ్స్ రన్ చేసే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. సో అందువల్ల కొత్త అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటే అది బ్యాన్ అయిపోతుంది. ఆల్రెడీ మన పాత అకౌంట్స్ ఉంటాయి చూసారా, పాత అంటే ఆల్మోస్ట్ మనం 5 years నుంచో 10 years నుంచో ఎప్పుడో నుంచో వాడే ఉంటాయి చూసారా, ఆ అకౌంట్స్ నుంచే మనం కనుక ఫేస్బుక్ లో ఆ అకౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుని దానిలో ఒక పేజ్ చేస్తే బ్యాన్ అనేది జరగట్లేదు. ఇన్ కేస్ మీరు సమ్ అన్అఫిషియల్ గా ఏదైనా పెడితే తప్పించి, అంటే మెటా యాడ్స్ కి ఆపోజిట్ లో మనం ఏదైనా పెడితే తప్పించి నార్మల్ గా అయితే బ్యాన్ అవ్వట్లా అలాంటి అకౌంట్స్ లో చేస్తున్న పేజెస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా అడగండి, నో ప్రాబ్లం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ తో పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తో కూడా మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం తో పే చేయొచ్చు. పే చేసిన తర్వాత
ఇదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ కూడా పంపించవచ్చు. లేకపోతే మీరు కమ్యూనిటీలో కనుక ఉంటే ఆ కమ్యూనిటీని అడ్మిన్ ఉంది అనేది ఆప్షన్ తీసేశారు. ఆ గ్రూప్లో కూడా మీరు మీ స్క్రీన్ షాట్ని షేర్ చేసి మీ నేము, మీరు ఏ ఊరు నుంచి అండ్ మీ బిజినెస్ ఏంటి అనేది మెన్షన్ చేయండి మాకు. పే చేసిన వాళ్ళకి వెంటనే పెయిడ్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తుంది. మేడం క్లాసెస్ ఇప్పుడు 25 క్లాస్ కంప్లీట్ అయినాయంటే ఈరోజు టుమారో మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి క్లాసెస్. లేదంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. మనం బ్యాచ్కి 20-25 అనుకున్నాం కదండి. సో ఆ 20-25 సీట్స్ కనుక ఫిల్ అయిపోతే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవాళే కదండి డెమో అయింది, రేపు ఎందుకు అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ 26th అయితే కన్ఫర్మ్ అండి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఈరోజు నైట్ 10 o'clock అంటే అప్డేట్ ఇచ్చేద్దాం. టుమారో ఉంటుందా ఎల్లుండా ఉంటుందా క్లాస్? రాధిక గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం బిజినెస్ ఇది ఇస్తే వాట్సాప్ కూడా బ్యాన్ అవుతుంది, ప్లస్ ఇన్స్టా కూడా పోయింది మేడం. టైం అవుతుంది. మీ బిజినెస్ ఏంటి మేడం? ఫర్ ఎవర్ లో చేస్తాం మేడం, అందులోనే అఫిలియేట్ ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాం. ఫర్ ఎవర్ వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మీరు కొత్త నెంబర్ తీసుకుని ఇస్తున్నారు, ఆ కొత్త నెంబర్ తీసుకునేయడం వల్ల పోతుంది. అండ్ మోర్ ఓవర్ మన పాత నెంబర్ ఇస్తే ఏమో అది కొన్ని ఇదవుతుంది. సో ఆ వాట్సాప్ అనేది ఆపేసి మీరు ఫామ్ లీడ్ అనేది రన్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫామ్ లీడ్ రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఎక్సెల్ షీట్లోకి డౌన్లోడ్ అవుతాయి ఆ పర్సన్ నేము, వాళ్ళ జీమెయిల్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్. సో అట్లాగా మీరు యాడ్స్ రన్ చేసుకుంటే మీ వాట్సాప్ కానీ మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో అది బెస్ట్ వే. అది కూడా ఎలా చేసుకోవాలనేది మీకు క్లాస్లో చెప్తారు, ఫామ్ లీడ్స్ ఎలా రన్ చేసుకోవాలి అని. అంటే కొందరికి తొందరగా అర్థమవుతుంది, కొందరికి కొంచెం లేట్ అర్థమవుతుంది. అందుకే కదా మేడం రికార్డింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అదే ఇప్పుడు మనం నేను ఇందాకే చెప్పినట్టు అందరూ ఒకేసారి వినంగానే అర్థమైపోవాలని లేదండి. కొంతమందికి 2 times వింటే, కొంతమంది 3 times వింటే, ఒక్కసారి ఏంటంటే మనం ప్రాక్టికల్ గా చేసిన తర్వాత మనకు చాలా డౌట్స్ వస్తాయి. అది చాలా అప్పటి వరకు ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు, ఆ బిజినెస్ లోకి వచ్చినాక ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అదే అందుకని మేడం ప్రొవైడ్ చేస్తున్నాం, మనం రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం కదండి. మీరు ఆ రికార్డింగ్ ఎన్ని సార్లు అయినా చూడొచ్చు, మనం ఏం దాన్ని రెస్ట్రిక్ట్ చేయట్లా. ఓకే, మీకు సపోర్ట్ అనేది ఉంటుంది అండి. అంటే దానికి స్క్రీన్ షాట్ పెట్టమంటారా మేడం? ఏ నెంబర్? మీరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారనుకోండి, ఆ గ్రూప్ లోనే షేర్ చేసేయండి. అదే ఆ గ్రూప్ లో లేనకపోతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. VSPHO అని ఉందండి సార్, చాలా రిలాక్స్ అవుతుందని చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి. గుడ్, చాలా ఆసమ్ పర్ఫార్మెన్స్ మీది. యాక్చువల్లీ నేను అడిగేది ఏంటంటే మార్నింగ్ 7 to 8 అంటే చాలా కష్టం కదా మేడం. మార్నింగ్ నేను జిమ్కి వెళ్తాం, లేకపోతే ఏదో యాక్టివిటీ ఉంటుంది మార్నింగ్ అయితే. కరెక్టే, 10 days కదా మన బిజినెస్ కోసమే కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మాది VSP హావ్ కాదు కదా, VSP హాలిడేస్. యాక్చువల్లీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అది కూడా నేను ఈ ఇంటర్నేషనల్ హాలిడేస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే బయట నేను చాలా మెటాయాడ్స్ అది నేను ఫండింగ్ అది పెట్టి బడ్జెట్ అది ఫిట్ చేసి, బట్ ఏంటంటే నా థాట్స్ వాళ్ళు నా థాట్స్ బట్టి క్రియేట్ చేయలేకపోతున్నారు. దానివల్ల అదే అందుకనే మీ దాంట్లోకి వచ్చాను. పేమెంట్ కూడా చేశాను నేను. చూస్తారు మరి ఈ 10 days నాకు ఎంతవరకు చెప్పగలరు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం. కానీ మీలాగే మీ అంత పేషెంట్స్ కానీ చెప్పేలా ఉండదు క్లాస్ కూడా సార్ చెప్తారు సార్. నాకంటే చాలా పేషెన్స్ ఎక్కువ. అవునా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం, గుడ్ డే.
ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. నో ప్రాబ్లం. డౌట్స్ లేవు మాకు ఇంకా అనుకున్న వాళ్ళు యూ కెన్ లీవ్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్టే బ్యాక్. నో ప్రాబ్లం. సత్యం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం మా క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటిమేషన్ వస్తుందా? ఖచ్చితంగా మీకు ఇప్పుడు మార్నింగ్ 7 o'clock కదా సార్, మీకు 6:30 కల్లా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. మీకు ఆ లింక్ చూసుకొని సేమ్ ఇలాగే జూమ్ కి ఎలా జాయిన్ అయ్యారో అంత సేమ్ డే మీరు జాయిన్ అయ్యారు. పేమెంట్ ఆల్రెడీ స్క్రీన్ కనిపించిన నెంబర్ పేమెంట్ చేశానండి, అదే నెంబర్ మళ్ళీ నేను కూడా చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఆ పెయిడ్ గ్రూప్ లింక్ కూడా పంపించారా సార్? రాలేదు మేడం. పంపిస్తారు సార్, అంటే మీటింగ్ లో ఉన్నారు కదా సార్ కూడా, డెఫినెట్లీ మీకు వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లోపు మీకు అన్ని వచ్చేస్తాయి. సార్ ఒకసారి నాకు ఆయన మెసేజ్ పెట్టండి సార్. అర్థం కాల. నాకు క్లాస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా? అన్ని మీకు గ్రూప్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. మనం ఏమి దాన్ని సపరేట్ గా ఏం ప్రొవైడ్ చేయండి, గ్రూప్ లోనే ప్రొవైడ్ చేసేస్తాం. మీకు మీరు షేర్ చేశాను అన్నారు కదా సార్ స్క్రీన్ షాట్, ఒకసారి హాయ్ అని పెట్టండి సార్ అదే నెంబర్ కి. సత్యం సార్ లింక్ సెండ్ చేసినాను, చూసుకోలేదు ఇంకా. మీకు లింక్ సెండ్ చేసేదండి సార్, చూసుకుని జాయిన్ అవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. 5 members పేమెంట్ చేసినారు, 2 members అప్రూవల్ అయినారు, ఇంకా 3 members స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. నో ప్రాబ్లం. సత్యం సార్ అప్రూవల్ అయింది. సరే, నాదేదో చిన్న డౌట్, నేను అడిగితే ఏమనుకుంటారో, ఇంతమంది ఉన్నారని మీరు ఎవరు ఏమనుకోకలేదండి. ఎందుకంటే మన బిజినెస్ కి సంబంధించి మన డౌట్ మనకి ఎక్కువ, పక్క వాళ్ళకి కాదు కదా. నో ప్రాబ్లం, మాట్లాడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ మ్యూట్ చేస్తాను. క్లాసెస్ టైమింగ్స్ నాగకుమారి గారు మార్నింగ్ 7 to 8. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. జియామి 25057 ఉంది సార్, చెప్పండి. నమస్తే అమ్మా. చాలా చక్కగా ఉందమ్మా మీ క్లాసు. థ్యాంక్ యూ సార్. ఫీజు అయితే పేమెంట్ చేశానమ్మా. ఓకే సార్. చేశాను. గంగోత్రి అమ్మాయితో ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. ఆ రసీట్ ఏదైతే ఉందో పెట్టానమ్మా. రేపటి నుంచి రేపు ఎన్ని గంటలకి అమ్మ క్లాసు? అదే సార్, రేపా ఎల్లుండా అనేది మీకు చెప్తారు సార్. ఓకేనండి. మార్నింగ్ 7 నుంచి 8 o'clock దాకా ఉంటుంది క్లాస్. ఓకే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా 1+2 పీస్ H2613 అని ఉందండి. పర్లేదు మేడం, రేపు మార్నింగ్ 10 లోపు పే చేయండి. పే చేసి ఈ సేమ్ ఈ నెంబర్కే పే చేయండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. సుందర్ గారు ఏమైనా డౌట్ ఉందా అండి?
అన్మ్యూట్ చేసుకోండి. నో మేడం ఓకే డౌట్ సార్. ఏం లేదండి ఓకే డౌట్ లేదు నేను పేమెంట్ చేసి మీ గ్రూప్ లో పెడతాను ఓకే. సత్యం గారు ఏమైనా డౌట్ ఉందా అండి? సత్యం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే మేడం. నో డౌట్ కదా సార్? ఓకే 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 సార్. మీకు ఫోన్ పే ద్వారా వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్, ఎవరికి ఏం డౌట్లు లేవు కదా, క్లోజ్ చేద్దామా సార్ సెషన్? సార్ క్లోజ్ చేద్దామా సార్? గంగాధర్ సార్ క్లోజ్ చేద్దామా? ఎవరికి ఏం డౌట్స్ ఏం లేవు. మేడం వినిపించండి. ఓకే మేడం, క్లోజ్ చేసేదండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ.